పల్లెటూరి గాలిలో ఎవరికీ తెలియకుండా నగరపు యంత్రభూతాలు ఇంటికి చేరిపోయాయి. చాకలితో పని లేదు, వాషింగ్ మిషన్ వచ్చింది. కుమ్మరితో పని లేదు, ఫ్రిడ్జ్ వచ్చింది. మంగలితో పని లేదు, షవర్లు ఉన్నాయి. దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా చాకిరి ఎవడు చేయాలని కుండీల్లోకి మార్చేసి వారానికోసారి చావకుండా నీళ్లు పడుతున్నారు. ఇంట్లో బర్రె పాలని డైరీ ఫామ్లకు పోసి అంతా బలం కోసం రోజుకో బి కాంప్లెక్స్ గోళీలను మింగుతున్నారు. మొగోళ్లంతా బెల్టు షాపుల్లో ఖాతాలు పెట్టి క్వార్టర్లు తాగుతుంటే తెల్లకార్డు వాళ్ళ ఆరోగ్యాలకి జవాబుదారీగా మారిపోయింది. ఇప్పుడు ఆ పల్లె నేల నిండా ఏదో విషాదం దాక్కొని ఉంది. చెట్ల ఆకులకు కూడా ఏదో గుర్తించలేని మాయదారి రోగం పీక్కు తింటున్నట్లు బ్రతకలేక బ్రతుకుతున్నాయి. కంది చేను, శనగ చేను, వరి చేను, జొన్న చేను అన్నీ రైతు కన్నీళ్లతో పండుతున్నట్లు ధాన్యంలో అంతా తాలుగింజలే. ఎటు చూసినా దిక్కు తెలియని స్తబ్దత, ఎటు చూసినా అంతు తెలియని విషసాంద్రత, ఎటు చూసినా అర్థం కాని ఆమ్లక్షారత. విత్తనాల్లో ఉండాల్సిన మాతృబిందువు కూడా ఎక్కడా ఎవరికీ కనిపించకుండా మాయం చేస్తూ ఏదో దుష్టశక్తి పల్లెటూళ్ళన్నింటినీ దురాక్రమణ చేసింది. రచ్చబండ లేదు, ఊరి పెద్దలంటూ ఎవరూ లేరు. పెద్దవాళ్లంతా కొత్త తరాలకి వెర్రివాళ్ళైపోయారు. ఎవడికి వాడే గాంధీ, ఎవడికి వాడే సూపర్ హీరో. అడ్డగోలు దొంగ వ్యాపారుడు చేసినోడు అడ్డదారిలో దేవుడైపోయాడు. పైకి రావాలంటే అడ్డదారినే రావాలంటూ రుజువు చేసిన అతడి దారిలో దేశాన్ని అమ్మటానికి యువకులంతా సిద్ధమైపోయారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ పనిచేయకుండా ప్రభుత్వపు సొమ్ముతునే పనికిరాని మనుషులకు పనికి ఆహార పథకాలయ్యాయి. చదువు చెప్పే టీచర్లు పిల్లలకు తాము చదువు చెప్తున్నట్లు విపరీతంగా నటిస్తున్నారు. పిల్లలు కూడా తాము చదువు నేర్చుకుంటున్నట్లు విపరీతంగా నటించేస్తున్నారు. తమ పిల్లలు చదువు నేర్చుకుంటున్నట్లు తల్లిదండ్రులు విపరీతంగా నమ్మేస్తున్నారు. ఎటు చూసినా అంతా నటనే. నిజాలు తెలిసినా ఎవరూ నమ్మకుండా, మాట్లాడకుండా అందరూ నటించడానికి అలవాటైపోయారు. పశువుల డాక్టర్ ఉద్యోగాన్ని చేస్తున్నట్టు నటిస్తాడు. మనుషుల డాక్టర్ కూడా ఉద్యోగాన్ని చేస్తున్నట్టు నటిస్తాడు. కూలీ పనికొచ్చిన వాళ్ళు కూలీ పని చేస్తున్నట్టు నటించేస్తున్నారు. పల్లెటూర్లు ఇప్పుడు అమాయకపు పల్లెటూర్లు కావు. పల్లెటూర్లన్నీ ఫిలిం ఇన్స్టిట్యూట్లు అయ్యాయి. ప్రతి మనిషి నటన నేర్చుకున్న మహానటుడే. పల్లెటూరులో ఒకప్పుడు గ్రామ వ్యక్తిత్వానికి హీరోలు ఉండేవాళ్ళు. ఇప్పుడు హీరోలు లేరు. కన్న తల్లి కడుపులో ఉండగానే తెలుగు టీవీ సాడిస్ట్ సీరియళ్లు చూసి చూసి పళ్ళు పటపటా కొరుకుతూ పుట్టడమే విలన్లుగా పుడుతున్నారు. మనుషులంతా తమ అసలు రూపాలను మర్చిపోయి మారువేషాలని అసలు వేషాలుగా చేసుకొని నటన తెలియని వాళ్ళని, పిచ్చి వాళ్ళని ప్రచారం చేస్తూ సుఖంగా బ్రతుకుతున్నారు. అర్ధరాత్రి దాకా వచ్చే నిద్ర ఆపుకుంటూ టీవీ సీరియల్స్ చూస్తూ మేల్కోవటం అలవాటైపోయింది. అంతరంగిక పీడకలలు కంటూ నిద్రని వెతుక్కోవడానికి అలవాటు పడిపోయారు. బాహ్య శబ్దాలని చర్మేంద్రియాల ద్వారా వింటూ పగటిపూట కోడి నిద్రని అలవాటు చేసుకున్నారు. ఊళ్ళల్లో బావులు ఎండిపోయాయి, ఊళ్ళల్లో మనుషులు ఎండిపోయారు, ఊళ్ళల్లో చెరువులు ఎండిపోయాయి. పువ్వులు లేవు, పండ్లు లేవు. మనుషులు కేజీల లెక్కన అమ్ముడైపోతున్నారు. మనుషులని కేజీల లెక్కల కొంటున్నారు. తారు రోడ్ల పక్కన పొలాలన్నీ రియల్ ఎస్టేట్ల దయ్యాల వెంచర్లవుతున్నాయి. పల్లెటూర్ల గుండెల్లోంచి పైకు తన్నుకొచ్చిన కాంక్రీట్ ముళ్ళల్లా పొలాల్లో ఎటు చూసినా సరిహద్దురాళ్లే దర్శనమిస్తున్నాయి. తరాలు మారకముందే చూస్తుండగానే పల్లెటూర్లకు వృద్ధాప్యం వచ్చింది. మనుషులందరూ బతికుండగానే ఊరు మాత్రం కలేబరమైపోయింది. మనుషుల అస్తిత్వం అబద్ధకమైపోయాక ఊర్లన్నీ ఊసర క్షేత్రాలయ్యాక ఊర్లన్నీ అస్థిపంజరాలుగా మిగిలిపోతున్నాయి. మనుషులందరూ ఆదిమానవుల కాలం నాటికి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు. భవిష్యత్తులో పల్లెటూర్లంటే కాలిపోయిన పున్నాగ వృక్షాలు, పాడుపడ్డ రామాలయాలు, నిర్జీవమైన ఉదయ సాయంకాలాలు మాత్రమే.